హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఈరోజు చేపలండి. చేపల పులుసు మా చెల్లి స్టైల్లో ఎలా చేస్తుందో మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఇలా ఫస్ట్ ముందుగా అయితే చేపలు కడిగి నీట్గా ఒక గిన్నెలో పెట్టేసుకుంటాము. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, ఆనియన్స్, ఎండుమిర్చి వేసి బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తుందండి. కరివేపాకు బాగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. ఈ పేస్ట్ ఏంటంటే కొబ్బరి, చెక్క, లవంగ, కొత్తిమీర వేసి మిక్సీకి వేసి పట్టేసుకున్నాము. ఇప్పుడైతే వీటిలోకి ఘాటు వస్తుందండి, దగ్గు వస్తుంది. మసాలా వేసి బాగా మగ్గించుకోవాలండి. మన చేపలకు తగినట్టుగా చింతపండు అయితే ఇలాగా పులుసు చేసి పెట్టేసుకుందండి. టమోటా అండి, మన క్వాంటిటీకి తగ్గట్టు టమోటా తీసుకున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ చేపలకి చింతపండు వేస్తాం కదా, సో ఇది జస్ట్ వేయాలంటే వేయాలన్నట్టుగా ఇవి ముక్కలు చేసి అందులోకి వేసేసుకుంటాం. నెల్లూరు స్టైల్లో చేస్తోందండి మా చెల్లి. మామిడికాయ ముక్కలు వేసి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తుంది. అవి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పసుపు, మన రుచికి తగ్గట్టు కారం పొడి, ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర అవి వేసి బాగా కలుపుకోవాలండి. రాళ్ళ ఉప్పు అండి, రుచికి సరిపోయేంత వేసేసింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు అయితే అందులోకి మిక్స్ చేసేస్తున్నామండి. చింతపండు పులుసు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ పులుసు తెరలేటప్పుడు అండి మనం చేపలు వేసేసుకోవాలి. మనకి చేపల పులుసు ఎక్కువ టైం తీసుకోదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చేపలు అయితే వేసేసుకుంటుంది. జస్ట్ 5 మినిట్స్ టైం పెట్టుకుంటుందండి మా చెల్లి, అంతే. ఇలా వేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. బాగా ఉడికిపోతాయి. 5 మినిట్స్ అయిపోయిందండి. సో చూడు, చేప ముక్క బాగా మెత్తగా ఉడికిపోయింది. సో ఫైనల్గా అయితే మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.